హాయ్. మైగ్రేషన్ గురించి మనందరికీ తెలిసిందే, కానీ రీమైగ్రేషన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి వలస వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయడమే రీమైగ్రేషన్ అనుకుంటున్నారా? కాదు. రీమైగ్రేషన్ అన్నది అత్యంత ప్రమాదకరమైన వ్యవహారం. దీని వెనుక జాతులను వేరు చేసే కుట్రలు ఉంటాయి. మిగతా జాతులపై తెల్లవాళ్లు చూపే ఆధిపత్యం ఉంటుంది. ట్రంప్ కారణంగా రీమైగ్రేషన్పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కొన్ని దేశాలు రీమైగ్రేషన్ను ఆయుధంగా కూడా మార్చుకున్నాయి. భారతీయులు సహా అనేక మంది దీనికి బలైపోతున్నారు. విద్య, ఉపాధి కోసం స్వదేశం నుంచి మరో దేశానికి వెళ్ళిన వ్యక్తి కొంతకాలం తర్వాత స్వచ్ఛందంగా తిరిగి సొంత దేశానికి వస్తే దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. కానీ అదే వ్యక్తిని బలవంతంగా గెంటేస్తే, అన్ని నిబంధనలు పాటిస్తూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉన్నా సరే మెడ పట్టుకుని గెంటేస్తే ఇదే రీమైగ్రేషన్. అమెరికా నుంచి యూరోప్ వరకు చాలా దేశాల్లో ఇప్పుడు రీమైగ్రేషన్ కామన్ వ్యవహారంగా మారిపోయింది. తెల్లజాతి కాని వారిని ఒక దేశం నుంచి బలవంతంగా తరిమేయడమే రీమైగ్రేషన్. తమ దేశంలో ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనో, ఉపాధికి అడ్డుపడుతున్నారనో వేరే దేశం వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ విధానాల పేరుతో పంపించేస్తే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ రీమైగ్రేషన్ అలా కాదు. ఇది జాతులను విడగొట్టే వ్యవహారం. వలసలను నియంత్రించడం కంటే జాతి ఆధారంగా ఒక దేశాన్ని నిర్మించడమే దీని లక్ష్యం. దీన్నే ఎథ్నిక్ క్లెన్సింగ్ అని పిలుస్తారు. తమ జాతి కానివారిని దూరం పెట్టడం కొత్తేమీ కాదు. రీమైగ్రేషన్కు మూలాలు నాజీల నాటి జర్మన్ కాలంలోనూ ఉన్నాయి. 1930ల చివరిలో నాజీలు జర్మనీలోని యూదులను మడగాస్కర్కు పంపించేందుకు రీమైగ్రేషన్ ప్రణాళికను రూపొందించారు. ఇది అమలు కాకపోయినా ఆ ఆలోచన మాత్రం చరిత్రలో సజీవంగా ఉంది. 2011లో ఫ్రాన్స్లో గ్రేట్ రీప్లేస్మెంట్ అనే కుట్ర సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. తెల్లజాతి ఆధిపత్య సిద్ధాంతానికి ఇది ఒక రూపం. ఆస్ట్రియాకు చెందిన మార్టిన్ సెల్నర్ అనే జాతీయ అతివాద సంస్థ నాయకుడు చారిత్రకంగా తెల్లజాతి దేశాలను కూడా నిర్వచించాడు. యూరోప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పూర్తిగా తెల్లజాతి వాళ్లవని, ఇతర జాతుల ప్రజలు ఆయా దేశాల్లో ఉండడానికి వీల్లేదని తీర్మానించాడు. రీమైగ్రేషన్ పేరుతో బలవంతంగా వెలివేసే కార్యక్రమం అమెరికా నుంచి యూరోప్ వరకు గుట్టుచప్పుడు కాకుండా చాలా వేగంగా సాగిపోతుంది. ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రీమైగ్రేషన్ ఎక్కువైంది. ఆఫీస్ ఆఫ్ రీమైగ్రేషన్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ రీమైగ్రేషన్ అనే పదాన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా ఉపయోగించడం కూడా మొదలుపెట్టింది. దశాబ్దాల క్రితం అతివాద జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే చర్చించుకునే రీమైగ్రేషన్ వ్యవహారం కామన్గా మారిపోవడంపైనే అమెరికాలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ మూలాలు ఉన్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామిపై దీనికి వ్యతిరేకంగా గళం కూడా విప్పారు. హెరిటేజ్ ఆధారంగా ఎవరు ఎక్కువ అమెరికన్లు, ఎవరు తక్కువ అమెరికన్లు అని నిర్ణయించడం అమెరికన్ విలువలకే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. భారతీయ వలస కుటుంబంలో పుట్టిన ఆయన వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీలోనే చర్చకు దారితీశాయి. అమెరికా తర్వాత వలసలు ఎక్కువగా కనిపించే యూరోప్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ అన్ని దేశాల్లో ఈ ధోరణి విపరీతంగా పెరుగుతుంది. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అంటూ ఉద్యమాలు చేస్తున్న స్థానికులు సరిహద్దులు మూసేయాలని కోరుతూ రీమైగ్రేషన్ కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఏడాది మేలో ఇటలీలో రీమైగ్రేషన్ సమిట్ పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. తెల్లజాతి కాని వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎంతోమంది దీనికి హాజరయ్యారు. రీమైగ్రేషన్ను చాలా ప్రమాదకరమైన పరిణామంగానే చూడాలి. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత కాలంలో జాతి ఆధారంగా దేశాలను నిర్వచించడం భవిష్యత్తుకు ప్రమాదకరమైన సంకేతం. ప్రతి దేశానికి వలస విధానం ఉంటుంది, కానీ తెల్లజాతి దేశాలను సృష్టించాలనే పేరుతో ఎథ్నిక్ క్లెన్సింగ్కు పాల్పడితే దాని పరిణామాలు ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.